అవతారాలు ఎత్తినటువంటి వారు ఎవరు? విష్ణుమూర్తి. ఎందుకొరకు ఎత్తిండు? ఈ భూదేవతను మొయ్యలేక ఏది భూదేవి మీద ఉన్నటువంటి రాక్షసుడు అనేకమైన లేని యొక్క దుర్నాయములు చేసుడు, లేని పాపములు చేసుడు. ఈ పాపమును యొక్క మొయ్యలేక ఆ భూదేవి ఏమి చేసింది? ఎక్కడికి పోయింది? మొరకు బ్రహ్మ దగ్గరికి పోయింది. బ్రహ్మ దగ్గర పోయి బ్రహ్మను అడిగింది, స్వామి మరి నేను ఎంతకని మొయ్యాలి ఈ పాపము అంటే నీకు ఎంత భర్త ఉన్నారమ్మా అంటే ఇంతకన్నా ఎక్కువ పుట్టి ఏది సప్త సముద్రములు యొక్క సయ్యు గుట్టలు గట్టలు లక్షలు పత్రంటలు పుట్టి నేను మోత్త గాని నేను ఈ పాపం పోయానన్నదట. అంటే అమ్మా ఆ బ్రహ్మ ఏమన్నాడు? అమ్మా అది నాతోని కూడా కాదు, ఇద్దరం కలిసి విష్ణు దగ్గరికి పోదాం. వాళ్ళు శివుని వారాన పుట్టినటువంటి రాక్షసులు వాళ్ళు. మరి మనం అక్కడికి విష్ణు దగ్గరికి పోతే విష్ణుతోనే అవుతుంది అని అప్పుడు ఇద్దరు ఎవరు ఆమె ఏమన్నది, సరే నువ్వు ఎప్పుడు నేను పోతా ఆయన దగ్గరికి పోతా అడుగుతా పో అంటే అట్లా కాదు, మనం ఇద్దరం ఒక్కసారి పోవాలి, నీకు మతుంటే పోతావు లేకపోతే లేదన్న వల్ల ఆమె తెల్లని కానదేనం అంటే ఆవు కానదేనం అవుతారు ఎత్తింది. ఇది భగవంతుడు ఎవరంటే ఇది బ్రహ్మదేవుడు. బ్రహ్మ భూదేవి ఆ బ్రహ్మ భూతలమ్మునగూడి ఏదేగ విష్ణున్న పురమికేగినారు. ఏదేగ విష్ణున్న పురమికి వచ్చి ఆ స్వామిని వేడుకుంటారట. ఎట్లా? హరి దేవేశాది ముకుంద గరుడ వాహన లోకమంది తముకుంద లోక కంటుల గూల్ప లోకంపు నిల్ప నీకు జలుడుగా నిర్జనల వశమ వేదముల కొరకు వెతకు సోమకుని బట్టి వని వధించి చంపిన వనిజనాభుడావు. అంటే బ్రహ్మ వేదములు కొంచెం వేయండి ఎవరు? సోమకార్తుడు కొంచెం ఈ సముద్రంలో దాగుంటే అప్పుడు బ్రహ్మకు మా యొక్క పూజ తప్పింది, జపం తప్పింది. సూర్యుడు చంద్రుడు చుక్కలు అన్ని యొక్క ఎక్కడెక్కడ పోయినాయి. చీకటి కమ్మింది. కమ్మితే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎట్లా మరి మనం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కలిసి విష్ణుని వేడుకుంటారు. హరి దేవేచాది ముకుంద గరుడ వాహన లోకమంది తముకుంద లోక కంటులు గోల్పలు కమ్ము నిల్ప నీకు జలుడుగా నిర్జనల వశమ వేదముల కొరకు వెతకి సోమకుని బట్టి వధించు చంపిన వనజనాభుడావు. చిన్న శాపవతారం ఎత్తి ఆ సముద్రం నిండైందట. అయి ఆ సోమకార్తుని యొక్క డొక్కులు చింపి ఆ బ్రహ్మ వేదములు తెచ్చి బ్రహ్మకి ఇచ్చినటువంటి బలశాలి విష్ణుమూర్తి.